భూలోక వీరులు కావాలంటే ఏం చేయాలన్నప్పుడు సాత్వికంగా ఉండాలి. ఈరోజు యేసుక్రీస్తు వారిని ఎంత గొప్పగా ప్రపంచం అంతా చెప్పుకోగలుగుతున్నారు అని అంటే ఆయన జననం గురించా, లేదంటే ఆయన మరణించిన ఆ దినం గురించా? ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియబడుతుంది. అంత గొప్పగా యేసుక్రీస్తు వారు ఉన్నారంటే ఏంటి కారణం అన్నప్పుడు సాత్వికమైన మనస్సు. కనుక క్రైస్తవులం, క్రీస్తును ధరించుకున్న వారం, ఇదిగో మేము క్రీస్తులా జీవించాలి. క్రీస్తు ఎలాగైతే పరలోకంలో తండ్రి దగ్గర ఆనందంతో ఉన్నారో అలానే మేము కూడా ఉండాలి అని అనుకుంటున్నారా? అయితే బైబిల్ని పాటిద్దాం, మనం భూలోకాన్ని స్వతంత్రించుకుందాం. భూలోకాన్ని స్వతంత్రించుకుందామంటే మరలా ఆస్తులను కాదండి, భూమి మీద ఉన్నటువంటి మనుషులను సంపాదించాలి. తండ్రి కొరకు మనం మనుషులను సంపాదించాలంటే సాత్వికమైన మనస్సు కలిగినటువంటి వారిగా మనం దేవుడు చెప్పినటువంటి మాటలను ప్రకటించగలిగితే అప్పుడు కొద్ది మందినైనా కూడా అగ్నిలో నుండి లాగినట్లుగా లాగి మనం నిత్య జీవాన్ని అందించిన వారిగా ఉంటాం.